అందరికీ వందనాలమ్మా, వందనాలన్నా. దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. నిజముగా దేవుడు మా ఎడల చేసిన గొప్ప కార్యాలు. పరిచర్యకు మేము వచ్చినప్పుడు మా పిల్లలు చాలా చిన్న పిల్లలు. మనం సేవ చేయాలమ్మాయి అని అన్నప్పుడు నేను సరే అన్నాను. ఇంకా ఇతర వద్దు అని కానీ ఏమి అనలే, సరే అన్నాను. కానీ సేవకు వచ్చిన తర్వాత ఎంత శ్రమ ఉంటుందో, ఎన్ని నిందలు ఉంటున్నాయో, ఎన్ని అవమానాలు ఉంటున్నాయో సేవలోనే చూసాం మేము. కొన్ని సమయాలు ఆ శ్రమలను చూసి, ఏంటి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉంటే, నిన్ను గణపరిస్తే, నీ పని చేస్తే ఇన్ని అవమానాలా అని కూడా అనేక సార్లు నాలో సందేహం, ప్రార్థన చేయడం మానేయాలనిపించేది. ఎందుకంటే ఆ నిందలు, ఆ మాటలు మన ఎదురుగానే అన్నప్పుడు చాలా బాధేస్తుంది. ఆ సమయంలో దేవుడు నాకు వాక్యం గుర్తు చేసేవాడు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయిన వెడల నువ్వు శాతగాను వడవవుతావు అన్న మాట. ఆ మాట పట్టుకొని మళ్ళీ నాకు ధైర్యం వచ్చేది. నిజమే ప్రభువా, శ్రమల వైపు నేను చూడనయ్యా, ఎన్ని బాధలున్నా కూడా కేవలం యేసయ్య వైపు మాత్రమే చూడాలా అని ఒక విశ్వాసం వచ్చేది, ఒక బలం. దేవుని మాటనే ఒక బలం నాకు. రెండోది, దేవుడు గొప్ప పరిచర్య. మా పాస్టర్ గారు చేయాలంటే నేను వెంటనే ఉంటా, చెయ్యని. చాలామంది సేవకులు అనేవారు, ఏమ్మా ఇంత డబ్బు ఖర్చు పెడతా ఉంటే నువ్వు ఎలా ఉన్నావు చూస్తా అని. తాగి పడిపోతే నేను బాధపడాల, నా భర్త గొప్ప సేవ చేస్తున్నాడు, నేను ఆనందిస్తాను అన్నదని. అలాగనే ఎన్ని శ్రమలున్నా దేవుడు ఈ 2024లో ఒక అద్భుతం, మా పాప వివాహం, లేమిలో కూడా దేవుడు ఘనకార్యం చేసినాడు. నిజంగా మేము ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా మాకు మేము కరిగిపోయిన దేవుడిలో ఆయన రుణం మేము తీర్చుకోలేం. ఎందుకంటే ఆయన చేసిన మేలులు. రెండోది, మా పిల్లలు ఏడమ్మ మీరు సేవ చేసేదన్నా కూడా మేము చేయలేం. మా పిల్లలు ఎప్పుడు అసలు రాత్రి పగులనక కష్టపడతారు. దాంట్లో దేవుడు 3 పిల్లల్ని ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుని ఇచ్చినాడు. దేవుడు ఎంత గొప్ప తలాంత్ అంటే, అది మేము ఇచ్చినది కాదు, మేము ఇచ్చిన విద్య కాదు. ప్రవీణ్ అయితేమి, కృపాకర్ అయితేమి, ఇమ్నిష్ అయితేమి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. కానీ దేవుని కృప, అది దేవుడు ఇచ్చినాడు, దేవునిలో వాడబడుతున్నారు. మరి ఎన్నో బాధలు ఉన్నప్పుడు, ఏంటి నాయన అన్నప్పుడు, మా చిన్నోడు మాకు తెలియకుండానే ఎగ్జామ్స్ రాసినాడు. రెండోది, అమ్మ నేను సీరియల్ వెళ్ళాలా అంటే ఎందుకు రా అన్న. మా చిన్నోడు ఏమన్నాడంటే, కాదమ్మా అక్కడి నుంచి అక్కడికి పంపిస్తున్నారు నన్ను, హైదరాబాద్ నుంచి అన్నాడు. ఎల్లు నాన్న అన్న. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి మా చిన్నోడు ఇలా అయిపోయినాడు. లారీకి వెళ్ళినా బాగానే ఉన్నాడే వీడు, చదువుకొని ఇలాగ అయిపోయినాడే అని చాలా బాధేసింది. వాడిని చూసి నవ్వుతూ ఉన్నా నేను. కానీ దేవుడు ఇంటికి వచ్చిన తర్వాత రోజు రన్నింగ్కి వెళ్ళేవాడు. అప్పుడు మా పాప చెప్పింది, వాడు ఏదో ప్లాన్లో ఉన్నాడమ్మా అని. సరే, ఏదేమైతేనేమి దేవుడు గొప్ప కార్యం. మా చిన్నోడు వయసు చాలా చిన్నది, దేవుడిచ్చిన జ్ఞానం చాలా గొప్పది. రెండోది, మా చిన్నోడికి మా పెద్దోనికి కొన్ని విద్యలు వానికి రావు, కానీ వీడు ఊరికే సైగ చేసి నేర్పిస్తాడు. అవి దేవుడిచ్చిన వరం. ఇప్పుడు ఎక్కడ ఉన్నా, మా చిన్నోడు ఉద్యోగంలో ఉన్నా కూడా, అప్పుడు మా పాస్టర్ గారు కూడా ఉద్యోగం చేసుకుంటూ అక్కడ అనేకులను భార్యాభర్తలు సమాధానం లేక గొడవలు పడే వారిని దేవుని మాటలు చెప్పి వారి అలా కుటుంబాలు మారి దేవుని సన్నిధిలో ఉన్నారు. నా కొడుకు కూడా అలాగ చేస్తాడని నాకు నమ్మకం. మా చిన్నోని వెంట ఎల్లప్పుడూ దేవుని కృప ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మామూలు కష్టపడలేదు, వాని వయసు మించిన కష్టం. ఏది ఏమైనా మేము ఎంత బాగలేక అనారోగ్య స్థితిలో, ఆ కోవిడ్ సమయంలో నాకు మా ప్రవీణ్కి వచ్చింది. కానీ మా ప్రవీణ్ నన్ను అంటున్నాడమ్మా జాగ్రత్త, నీకు కోవిడ్ వచ్చినట్టుంది, కరోనా అని. కానీ నాకంటే బలహీనుడైపోయినాడు కరోనా వచ్చి. ఆ సమయంలో కూడా మా చిన్నోడు ఇట్లా తెచ్చి 50,000 కట్టా వాళ్ళ డాడీ చేతులు పెట్టినాడు, ప్రవీణ్కి జాగ్రత్తగా చూపి డాడీ అని. అంటే అదంతా కూడా దేవుడు మంచి జ్ఞానం. నిజముగా మా పాస్టర్ గారికి చాలా భయం వేస్తూ ఉంది. ఎందుకంటే వాడు బలం మాకి, బాధ అయినా కష్టమైనా చేసుకొని వస్తాడు. మరి ఈ పరిచర్య అంతటికి కూడా ఇక ముందున్న కాలంలో దేవుడు తోడయుండి ఆ స్థానంలో ఇంకొక బిడ్డను లేవనెత్తి
దేవుడు ఇంకా ఈ పరిచర్య ముందు కొనసాగునట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. పాస్టర్ గారు నిజముగా ఎలాగంటే ఆయన విశ్వాసం చాలా గొప్పది. నేను ఎంత చెప్పినా అది తక్కువే. ఏమీ లేకపోయినా ఆయన పరిచర్య చేయాలని తపన, ఆశ ఎక్కువ. ప్రార్థనలో గడపాల ప్రాణం పోయేంత వరకు అన్నటువంటి ఆశ. కనుక ఈ పరిచర్యలో మన ప్రాణం ఉన్నంత వరకు కూడా మేము దైవదాసులు అంటూ ఉంటూ ఆయన మాట వింటూ పరిచర్య చేసుకుంటూ మా ప్రాణం దేవుని సన్నిధిలోనే విడసాలనేది మా ఆశ. ఈ కొన్ని అంతేకాదు, మరి దైవజనులు ఈయన ఎప్పప్రావన్న మా చిన్నోడు పుట్టినరోజే మా మరిది వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టినారు. ఇప్పుడు మా మరిది బొంబాయిలో ఉంటాడు అబ్బాయి. ఆ రోజు ప్రార్థన చేసినాడు. ఆ తర్వాత చాలా మాటలు వచ్చి ప్రార్థన చేశాడు. ఈరోజు జాబ్ వచ్చింది, అది దేవుడిచ్చిన కృప. దైవజనులు కూడా వచ్చారు, అది గొప్ప కృప అని నమ్ముచున్నాం. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరుచున్నట్లుగా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లలు పెంచడంలో మరి నేనే తక్కువ ఉన్నాను పిల్లలతో. నా భార్య పిల్లలతో ఎక్కువ కాలం గడిపాను. నేను పోతే 6 నెలలకు 8 నెలలకు అలా వచ్చేవాడిని. సరే, ఇంక ఎన్ని చెప్పుకున్నా చాలా ఉంది. అయినా దేవుడు మమ్మల్ని ఆదరించి చేరదీసి మళ్ళా నేను వెళ్ళినటువంటి ఉద్యోగానికి దేవుడు మళ్ళీ మేము ఊహించలే. అసలు నేను రిటైర్డ్ అయినప్పుడు నేను ఇంక ఉద్యోగాలకు కుదర తండ్రి మా పిల్లలని అనుకొని నేను వచ్చాను. అట్టనుకుంటే అంటే ఇది దేశం కోసం ఎవరో ఒకరు చేయాలి కదా. దేవునికి స్తోత్రం. మరి ఊహించిన విధంగా మళ్ళీ అదే స్థానంలో దేవుడు ఒకరిని నిలబెట్టాడు అనుకుంటున్నాం. అందరి బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. పిల్లరా, మరి ఇవన్నీ ఎందుకు చెప్పిస్తున్నామంటే మా బంధువులు ఎప్పుడూ రాక వస్తారు, వాళ్ళు కూడా వినాలి. అందుకే మీరైతే విన్నోళ్ళే, మా బంధువులు కూడా అప్పుడప్పుడు రాక వస్తారు, ఇలాంటి శుభకార్యాలకి వస్తారు. మరి వాళ్ళకి వినాలంటే ఇలాంటి వాళ్ళు చెప్పాలి. నేను చెప్పుకున్నాను అనుకున్నా సొంత డబ్బా కొట్టుకున్నట్టు. వాళ్ళు కల్లారా చూశారు. నిజంగా కృపాకర్ పిల్లరా, అద్దంకిలో మీటింగ్లు పెడితే నంద్యాల ఆడ అద్దంకి ఆడండి ఎగ్జామ్ రాసి రాత్రి మళ్ళాడ మీటింగ్లో అన్ని సౌండ్ సిస్టము ప్యాడు కొట్టేవాడు. అప్పుడు ప్యాడు కొట్టి మళ్ళీ సౌండ్ సిస్టమ్ అన్ని ఆపరేటింగ్ చేసి మళ్ళీ రాత్రి బయలుదేరి మళ్ళీ నంద్యాల మళ్ళీ ఆడ ఎగ్జామ్ రాసి మళ్ళా అద్దంకి ఆడ జొన్నతాలి ఆడ చూడండి, జొన్నతాలి. అది కూడా మళ్ళీ కార్లు అనుకున్నారు మీరు. మకాని ఈయన పక్కన పడింది ఒక డొక్కు ఐస్ మార్ట్ పోత పది చూసిపోరి. నాకు టెన్షన్ స్టార్ట్ ఉంటుంది. మా వాళ్ళకు ఇంత ఏదైనా దొరకాలా, దెబ్బ కొట్టి డ్రమ్ము కొట్టి తప్పెటేసి ఊరంతా చెప్తారు. అంత అవసరం అంటాయా నేను. నంద్యాల ఆడ జొన్నతాలి ఆడ చూడండి, 350 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు. బండి గాలిలో వచ్చిందో పైన వచ్చిందో నాకు అసలు తెలియదు. మరి ఇట్లాంటివన్నీ భరించాం కాబట్టి దేవుడు ఈ కష్టాన్ని చూశాడని నేను అనుకుంటాను. అలాంటి గొప్ప పరిచర్య మరి కృపాకర్ వెళ్తున్నాడంటే నాకు బాధగానే ఉంది. మరి కానీ ఇప్పుడు ఎక్కడ లోడ్ అయినా నేను లారీ తోలుతాను. కృపాకర్ ఉండి డాడీ నువ్వు వద్దులే, నువ్వు నేను వేసుకొని వస్తానంటే అంటే నాకు ఆ ధైర్యం ఉంది. ఇంకో కృపాకర్ ఉన్నప్పుడు. ఇప్పుడు కృపాకర్ వెళ్తున్నాడు కాబట్టి ఇంకా లారీ మనమే, డ్రైవర్ మనమే, క్లీనర్ మనమే, అన్నీ మనమే. దేవుడికి స్తోత్రం. మా కొరకు ప్రార్థన చేయండి.